ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని యూజ్ చేసి, అంటే శ్రీహరి గారి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు. సో దాన్ని యూజ్ చేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్స్ లో పోటీ చేయాలనే ప్రయత్నమా? రేవంత్ రెడ్డి హస్తం కనబడుతున్నట్టుగా ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ కనబడుతున్నట్టు క్లియర్ గా కనబడతా ఉంది. ఆ పైలవాన్ వీళ్ళకి అది ప్రజాసేవ అంటారా, ప్రజానాయకుడు అంటారా, లేకుంటే రౌడీజమా, అది అట్లాంటి వ్యక్తి నామినేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎంత ఘోరం, ఎంత అన్యాయము, దేశం అయిపోతున్నాం. ఇది ప్రారంభమే కాబట్టి. అసలు మీ పార్టీ ఎక్కడ పుట్టింది? మీ పార్టీకి సంబంధించిన ఇది ఆల్మోస్ట్ ఇప్పటికి 70 years ఓల్డ్ పార్టీ, నేషనల్ పార్టీ. సరే, రైట్. మీ పార్టీ స్టాండ్స్ ఏంటి అసలు? మీరు ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చూడండి, ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏంటి? నేను ఇంకేమి అంటే ఇప్పటిదాకా మనం మేనిఫెస్టో అనేది ప్రజెంట్ మేనిఫెస్టో లేకుండా అసలు ఎలక్షన్స్ లోకి ఎలా వస్తారు? ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? ఎలా ఓటేస్తారు? మేమేం మేనిఫెస్టో లేదని చెప్పంటున్నాం. ఓపెన్ ఇట్లా ఎవరైనా చెప్తారు? ఇంత ఓపెన్ ధైర్యంగా ఎవరైనా చెప్తారా? కానీ నవీన్ యాదవ్ గారు అయితే అన్ఫిట్ అని మీరు చెప్తారు. 100%. ప్రజలు మంది ఎందుకు మద్దతు ఇస్తారు ఆయనకి? ఆయన బయటకు వస్తే ప్రజలు లక్షలాది మంది అక్కడ నామినేషన్స్ రోజు నిన్ను నవినన్నో, నిన్నే నవినన్నో, పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట. మిగతా వాళ్ళంటూ డబ్బులు పెట్టి తెచ్చుకున్న వాళ్ళే, డబ్బులు పెట్టకుండా ఎవరు వస్తారండి? మళ్ళీ ఇప్పుడు ఏం లేదే. మరి శ్రీశైలం జ్ఞానం గురించి మీరు ఆలోచించారు అంటే ఇక్కడ ఇట్లా బయట మాట్లాడితే ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాం. మనం ఏం తప్పేం మాట్లాడలేదు. గవర్నమెంట్ రూల్ చేస్తుంది కాబట్టి గెలుస్తాడు అంటారు. గవర్నమెంట్ రూల్ చేస్తుంది ఇక్కడ. కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేస్తుంది కాబట్టి చీటింగ్ చేస్తాడు అంటారు. అంబేద్కర్ కి వాల్యూ ఇస్తారు. మీరు ప్రజలు ఇవ్వాలి. ఇస్తున్నారా? ఇవ్వాలా? అంటే ఇప్పటివరకు ఇవ్వలేదా? ఇప్పుడు లేదా క్యాస్టిజం? ఎందుకంటే ఇప్పుడు లేవా? ఉన్నాయి. ఎందుకు? ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి. వెల్కమ్ టు స్పార్క్ న్యూస్. నేను మీ తేజ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో చాలా మంది నామినేషన్స్ చేశారు. ఇప్పటివరకు చాలా మంది కూడా రిజెక్ట్ అయ్యారు. దాదాపు 350 పైగానే నామినేషన్స్ చేశారు. అందులో కొంతమంది రైతులు కూడా ఉన్నారు. అండ్ రీసెంట్ గా ఈ ప్రవీణ్ పాస్టర్ గారు చనిపోయిన తర్వాత కొంతమంది పాస్టర్స్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. అతన్ని చంపడంలో ఏదో కుట్ర ఉందని చెప్పేసి అన్నారు. మరి కొంతమంది క్రిస్టియన్స్ అసలు ఎవరు కూడా కేర్ చేయట్లేదు, వాళ్ళ వైపున ఉండి అసెంబ్లీలో పోరాడడానికి ఒక నాయకుడు కావాలని చెప్పేసి అజయ్ అని, అభినయ్ అని, రఘుముద్రి పీటర్ నాయుడు అని ఇంకా చాలా మంది ఇలా బయటకు వచ్చారు. దాని తర్వాత క్రిస్టియన్ తరపున ఉండడానికి ఒక పార్టీని పెడతా ఉన్నారు. దాని తర్వాత వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారో ఎవరు కనిపించలేదు. అండ్ రీసెంట్ గా పాపం వాళ్ళు కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఈ ఉప ఎన్నికల్లో నామినేషన్ చేశారు. అవన్నీ రిజెక్ట్ అయ్యాయి. ప్రజెంట్ నా ముందు ఒక పర్సన్ ఉన్నారు. సో అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం రియల్ స్టార్ సూపర్ హీరో శ్రీహరికి సంబంధించిన వ్యక్తి. సో మరి శ్రీహరి అంటే ఇక్కడ తెలంగాణలో కావచ్చు, అండ్ ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలో కొంచెం మంచి నేమ్ ఉంది. ఫేమస్ యాక్టర్. అలాగే ఇక్కడ ఉన్న ఆ జనంతో కూడా, ప్రజలతో కూడా కొంచెం బాగా దగ్గర ఉండే పర్సన్. మరి అలాంటి ఫ్యామిలీ పర్సన్ నుంచి ఇప్పుడు పొలిటికల్ గా ఎదగాలి, పొలిటికల్ గా పోవాలి అని చెప్పేసి ఒక పర్సన్ ట్రై చేస్తున్నారు. మరి అతను నామినేషన్ కూడా వేశారు. ఏమైంది అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, రఘుముద్రి పీటర్ నాయుడు గారు. నమస్తే. సో ఎట్లా జరిగింది మీ నామినేషన్? నామినేషన్ నేను వేయలేదు. మన పార్టీ తరఫున డాక్టర్ దివ్య గారు అని చెప్పి ఆవిడకి బీఫామ్ ఇవ్వడం జరిగింది. చదువుకున్న వ్యక్తి, దాని తర్వాత బిజినెస్ పర్సన్, అందులో లేడీ అని చెప్పి మనం ఆవిడని ఎంకరేజ్ చేస్తూ ఆవిడకి కూడా జరిగింది అన్నట్టు. సో ఆవిడ నామినేషన్ వేసారు కానీ నామినేషన్ రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని యూజ్ చేసి, అంటే శ్రీహరి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు. సో దాన్ని యూజ్ చేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ లో పోటీ చేయాలనే ప్రయత్నమా? నేను పోటీ చేయాలని లేదండి. మా పార్టీ తరఫున క్యాండిడేట్ ని మేము నిలబెట్టాము. వాళ్ళు నామినేషన్ వేశారు. ఏదో చిన్న స్మాల్ మిస్టేక్ ని బట్టి ఆమె రిజెక్ట్ చేయడం జరిగింది. ఇట్లా మనం చూస్తూ ఉంటే సుమారుగా 335 మంది నామినేషన్ వేసినట్టుగా, దానిలో సుమారుగా 180 దాకా ఏమో రిజెక్షన్స్ జరిగినట్టుగా మనకు కనబడతాం. నేనేమంటానంటే చిన్న మిస్టేక్ కూడా రిజెక్ట్ చేస్తారా? అక్కడ మనం చూస్తుంటే దివ్య గారు ఎవరంటే షీజ్ అ డాక్టర్.
షీజ్ బిజినెస్ ఉమెన్. ఏమైనా కేసులు ఉన్నాయా, క్రిమినల్ కేసు అంటే ఏ కేసులు కూడా లేవు. ఏ కేసులు లేనప్పుడు నువ్వు ఎట్లా రిజెక్ట్ చేస్తావు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనకు కనబడతా ఉంది. అంటే నార్మల్ వ్యక్తులు, స్త్రీలు, దళితులు, ఒక చక్కటి 70 years ఓల్డ్ నేషనల్ పార్టీ అయినా అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ నుంచి కూడా నిలబడితే కూడా ఇక్కడ మనం చూస్తుంటే రిజెక్ట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. దీని వెనకాల ఉన్న హస్తం ఇవ్వబడుతున్నట్టు క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి హస్తం కనబడుతున్నట్టుగా, ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ కనబడుతున్నట్టు క్లియర్ గా కనబడతా ఉంది. ఎందుకంటే యాజ్ పర్ ద చట్టం, యాజ్ పర్ ద కాన్స్టిట్యున్సీ మనం చూస్తాము అంటే ఏమైనా క్రిమినల్ కేసులు ఉంటే మాత్రమే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్స్. ఆమె క్రిమినల్ కేసులు లేవు. ఏదో చిన్నగా సీరియల్ నెంబర్ తప్పు రాసింది ఓటర్ ఐడి అని చెప్పి రిజెక్ట్ చేశారు. నేనేమంటానంటే మీరు పిలిచి అమ్మాయి తప్పుంది కరెక్షన్ చేసుకుంటే అయిపోయేది. లేదా మీ వల్ల అయితే మీరేమనంటే సరే నేను తప్పు అని చెప్పి కరెక్షన్ చేసుకుంటే అయిపోయాయి. మనిషి అన్నట్టు తప్పులు చేయడం, తప్పులు చేస్తూనే ఉంటారు కదా. మళ్ళీ అట్లా మనం చూస్తే ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద? చాలా కేసులు ఉన్నాయి కదా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా చాలా కేసులు కనబడుతున్నాయి. క్రిమినల్ హిస్టరీ, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ కేసులు. ఎవరో క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నవీన్ యాదవ్, క్రిమినల్ యాక్టివిటీస్, క్రిమినల్ కేసులు ఉన్న నవీన్ యాదవ్ అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు సునీతమ్మ మీద ఒక కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? అడిగేమండి, రిక్వెస్ట్ చేస్తాం, మన చేతిలో లేదు కదా. యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు ఆ ప్లేస్ క్రిమినల్ కేసులే ఉన్నాయి అనుకో. అవును, ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. ఇప్పుడు ఒక పర్సన్ పైన ఏదైనా కేసు నమోదైతే మాత్రం అతను ఏం చేశాడో, ఆ కేసు ఏంటో, డీటెయిల్స్ ఏంటని కూడా మనం చూడొచ్చు. అన్ని ఉంటాయి. అట్లా మీరు చూపించవచ్చు. క్లియర్ గా రాస్తారు కదా. క్రిమినల్ మీరు ఇప్పుడు నామినేషన్ చేసేటప్పుడు మన దగ్గర మీకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, మీ మిసెస్ పైన ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ రాస్తూ కింద ఒక ఆప్షన్ వస్తుంది, మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, క్రిమినల్ కేసు ఉన్నాయి. అది ఖచ్చితంగా ఫిల్అప్ చేయాలి. చేయకపోయినా కూడా మన ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తాం కదా. ఆధార్ కార్డ్తో వెరిఫై, ఆధార్ కార్డ్ నంబర్ కొడితే చాలు, నీకు యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. నేను అదే అంటున్నా. కేసులు ఉండి అంత బ్యాక్గ్రౌండ్ నేను ఎందుకు చెప్తాను? ప్రతి పబ్లిక్, జూబ్లీ హిల్స్ లో ఉన్న పబ్లిక్ తెలియదా? బీఆర్ఎస్ వాళ్ళు ఓపెన్ గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు సోషల్ మీడియా మొత్తం మాట్లాడుతూ ఉంది. మొన్న జరిగిన నామినేషన్ మొత్తం చూస్తే పక్కన ఎవరైనా ప్రజలు ఎక్కువ కనబడుతూ ఉన్నారా, లేకుంటే సీనియర్లు ఎవరైనా కనబడుతున్నా అంటే మొత్తం తెలంగాణలో ఉన్న స్క్రాప్ మొత్తం కనబడుతుంది అక్కడ. వాస్తవం కాదా? తెలంగాణలో ఉన్న స్క్రాప్ మొత్తం అక్కడే ఉన్నారు. ఆ మొన్న ఎక్కడో చూస్తుంటే ఒక ఆయన రౌడీ షీటరు, ఆయన ఏదో వ్యభిచారం కేసులో తీసుకెళ్లి లోపడేసారు. బ్రోకరేజ్ అని నడుపుతా ఉన్నాడు. పక్కన ఆయనే ఉన్నాడు కదా, ఎవరో పైల్వాన్ అని చెప్పి. ఆ పైల్వాన్ ఈయనకి అది ప్రజాసేవ అంటారా, ప్రజానాయకుడు అంటారా, లేకుంటే రౌడీజమా, అది అది ఏం చూపెట్టాలనుకుంటే ఏం చేస్తారు? అట్లాంటి వ్యక్తి నామినేషన్ లో యాక్సెప్ట్ చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రోజు ఆ జైల్లో కూర్చోపెట్టిన అంత మహానుభావుడు పార్టీ నుంచి ఒక వ్యక్తి అన్న ఒక స్త్రీ వచ్చి నిలబడి, ఆమె అంత ఎడ్యుకేటెడ్ డాక్టర్ దివ్య గారు వచ్చి వేస్తే చిన్న సీరియల్ నంబర్ తప్పు ఉందని నువ్వు రిజెక్ట్ చేస్తావా? ఇది ఎంత ఘోరం, ఎంత అన్యాయము, దేశం ఎట్టుపోతున్నావు అని చెప్పి నేను అడుగుతాను. మీకేమనిపించింది అంటే ఇలా చూడగానంటే? 100% అండి, 100%. ఇది ప్రారంభమే కాబట్టి ఇట్లాంటి ఖచ్చితంగా మనం ఎదుర్కొంటాము. ఇది ఖచ్చితంగా చట్టపరంగా చట్టంలో ఉన్న ప్రతి ఒక్కటి ఆర్టికల్ మనం వాడుకుంటూ చట్ట ప్రకారం ఇప్పుడు ఎవరైతే ఏ కారణాలు బట్టి నువ్వు రిజెక్ట్ చేసావు, ఏ కారణాలు బేస్ చేసుకొని ఈ వ్యక్తి మంచోడా చెడ్డోడా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అన్ని తెలిసి కూడా నువ్వు గవర్నమెంట్ కి తల వంచి, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కి తల వంచి నువ్వు నామినేషన్ యాక్సెప్ట్ చేస్తావు అంటే లీగల్ మేము ఖచ్చితంగా కేసు ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా కేసు చేస్తాం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఓకే, అసలు మీ పార్టీ ఎక్కడ పుట్టింది? మీ పార్టీకి సంబంధించిన డీటెయిల్స్. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఏ అత్వాలే గారు ఏమంటారు నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నారు, రామ్దాస్ అత్వాలే గారు సెంట్రల్ మినిస్టర్ ఇప్పుడు. అది ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం అంబేద్కర్ గారు. మన కాన్స్టిట్యూషన్ అండ్ అమెండ్మెంట్స్ టు కాన్స్టిట్యూషన్ ని రాస్తూనే దాంతో పాటు అంబేద్కర్ గారు ప్రజల కోసం ఒక పార్టీని పెట్టారు. ఆ పార్టీ పేరు ఆర్పిఐ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. అందులోకి వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తి కాంశీరామ్ గారు. కాంశీరామ్ గారు బయటకు వచ్చి కొన్ని విషయాలు బట్టి వాళ్ళకి అండర్స్టాండింగ్ కుదరక బయటకు వచ్చి ఆయన బిఎస్పి, బహుజన సమాజ్వాదీ పార్టీ అని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు. మనకున్న ఏం గుర్తున్న వాళ్ళు తీసేసుకున్నారు, తీసుకొని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారు, కాంశీరామ్ గారు పొలిటికల్ గా వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇది ఆల్మోస్ట్ ఇప్పటికి 70 years ఓల్డ్ పార్టీ, నేషనల్ పార్టీ. బహుశా ఈ పార్టీ దగ్గర ఎక్కువగా డబ్బులు లేనన్ను బట్టి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీస్ ఎక్కువగా ఈ పార్టీ నీలిమ జెండాని వాళ్ళు మోయుడు బట్టి పార్టీ బయటికి రాలేదు. ఎందుకంటే అగ్రకులాల దగ్గరనే కదా వ్యాపారాలు ఉన్నాయి, అగ్రకులాల దగ్గరనే కదా డబ్బులు ఉన్నాయి, అగ్రకులాల చేతిలోనే కదా ఏదైనా ఆట అన్నా పాట అన్నా మనం అలాంటి చిన్న చిన్న వ్యక్తులు ఆడాల్సింది పాడాల్సింది. కాబట్టి రాజ్యాన్ని వారు వెళ్తా ఉన్నారు.
ఈరోజు మన దగ్గర డబ్బులు లేకుండా మనకు అంతా ఈరోజు వాళ్ళు రాస్తున్న జియోలు, వాళ్ళు రాస్తున్న మెమోరండంలో, వాళ్ళు రాస్తున్న వీనుటానికి ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని మారుస్తారు, చట్టాలు మారుస్తారు, వారు ఏది చేస్తారు మనం ఈరోజు పడుతున్నాము. కారణం మన చేతిలో డబ్బులు లేవు. కానీ అంబేద్కర్ గారు చెప్పిన గొప్ప విషయం ఏంటంటే ఎడ్యుకేట్ అని చెప్పి అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్ని 2-3 years లో ఖచ్చితంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయబోతా ఉన్నామండి. ప్రజలకి ఓటు హక్కును వారు ఏ విధంగా వినియోగించుకోవాలి, ఓటు యొక్క విలువ, డబ్బులకో సీసాలకో బిర్యానీలకు ఏదో అమ్ముడుపోతే రేపన్నాడు ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి ఈరోజు బస్ ఛార్జీలు చూస్తూ ఉంటా అంటే 10 రూపాయలు ప్రతి టికెట్ మీద పెంచారు. ప్రతి దాని మీద మనం ఈరోజు ట్యాక్సులు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఎవరు నష్టపోతా ఉన్నాడు? ఈ రోజు నువ్వు అగ్రకులానికి సంబంధించి ఒక పెద్ద పార్టీకి నువ్వు వాడు ఇచ్చిన 500కో 1000 రూపాయలకో బీరుకో సీసకో నువ్వు అమ్ముడుపోయి ఈరోజు వాడిని గెలిపిస్తావా అనే కానీ ఆ అన్న బాగుపడతాడు కానీ తమ్ముడుగా నువ్వు బాగుపడతావా? ఈరోజు బడా నేతలకు ఎవరైతే ఉన్నారో బడా నేతల పిల్లలు మనం చూస్తుంటే అమెరికా బడా నేతల పిల్లలు మనం చూస్తుంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చదువుతూ ఉంటారు. వెనకల తిరిగి కండువాలు మోసి భుజాలు మీద మోసిన కార్యకర్తల పిల్లలు ఎక్కడ చదువుతా ఉన్నారు? ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు, ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూళ్ళు చదువుతున్నారు. ఎవడు బాగుపడతా ఉన్నాడు వాడిని గెలిపించడం బట్టి. అందుకే ఈరోజు ప్రజలందరికీ నేను పిలుపునిస్తా ఉన్నది ఏంటంటే బీఆర్ఎస్ ని ఈ రోజు మీరు చూసి ఉన్నారు, బీఆర్ఎస్ కి మీరు అవకాశం ఇచ్చున్నారు. బీఆర్ఎస్ అని చెప్పి చిచ్చి అని చెప్పే కదా ఈరోజు మీరు కాంగ్రెస్ కి పట్టం కట్టారు. ఈరోజు కాంగ్రెస్ మనకేమైనా చేసిందా? ఉద్యోగాలు మనకేమైనా ఇచ్చిందా? నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చిందా? Group 1, Group 2, Group 3కి నోటిఫికేషన్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు జియో 59 తీసుకొచ్చి 50% మెరిట్లకి 50% మన 16% ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి 50% వారికి పెడితే రిజర్వేషన్, ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఆ జియో 51 తీసేసి జియో 29 తీసుకొచ్చి పెట్టింది. దాని బట్టి నష్టపోతుంది ఎవరంటే ఎస్సీ, బీసీ, ఎస్టీలే కదా, మైనారిటీస్ నష్టపోతా ఉన్నారు. నువ్వేమో నోటిఫికేషన్ ఇచ్చావు, నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇంకా పక్కన చూస్తా ఉంటే ఈ రోజు సుమారుగా 70 మంది ఫార్మర్స్ వచ్చి జూబ్లీ హిల్స్ లో వాళ్ళు ఏమంటారు నామినేషన్ వేశారు. ఎందుకు వేశారంటే రైతులకు ఏం పని అండి రాజకీయాల్లో? రైతులు 70 మంది వచ్చి ఈరోజు నామినేషన్ వేయాల్సిన అవసరము జూబ్లీ హిల్స్ అంత కర్మ బాధ ఎందుకు ఇలా తెలంగాణకు పట్టింది? ఎందుకు? ఉన్న భూములని లాక్కుంటా ఉన్నావు. ఫార్మాసిటీ కడతా అని చెప్పి నువ్వు ఆ భూములు లాక్కున్నావు. రైతులు వచ్చి నాకు ఫార్మాసిటీ వద్దు, నా భూములు నాకు ఇచ్చేయని చెప్పాను. ఇంకో దగ్గర ఇంకో భూములు లాక్కుంటా ఉన్నావు. రైతులకు నువ్వు చేసింది ఏముంది? స్టూడెంట్లకు నువ్వు చేసింది ఏముంది? డ్రైవర్లకు నువ్వు ఏం చేసింది? ఊబర్, ఓలా, ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అందరూ పుట్టగొట్టావు కదా నువ్వు ఈరోజు ఫ్రీ బస్ అని పెట్టి. ఎవరికి ఏం చేస్తావు? నిరుపేదలకు ఇల్లు, ఇంద్రమ్మ ఇల్లు అన్నావు. ఇంద్రమ్మ ఇల్లు ఎక్కడ ఇచ్చావా? కేసీఆర్ ప్రభుత్వం చివరిలో ఇచ్చిన ఇల్లులన్నింటినీ నువ్వు ఈరోజు లాక్కుంటా ఉన్నావే. ఉన్న ఇల్లుని కూలుస్తా ఉన్నవే. ఆయన కడితే వాటిని కూలుస్తా ఉన్నావు హైడ్రా అని పెట్టి. ఈరోజు ప్రజలందరికీ అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ హాస్ మిజరబుల్లీ ఫెయిల్డ్. రేవంత్ రెడ్డి ఏదో ఉత్తరిస్తాడు, ఏదో చేస్తాడు, తెలంగాణ సమాజాన్ని బాగు చేస్తాడంటే రేవంత్ రెడ్డి కూడా అంతే. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ అయిన ఖర్గే గారు ఓపెన్ గా చెప్పుకుంటా ఉన్నాడు, రేవంత్ రెడ్డి చేతిలో పెట్టాము, నెక్స్ట్ మొత్తం కాంగ్రెస్ ఇంకా జీవితంలో కనపడనంత ఘోరంగా విఫలం చేశాడని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. సో ప్రజలైన వారు గుర్తించండి, ఆలోచించండి. ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ కి ఖచ్చితంగా గుణపాఠం చెప్పమని అంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా మూడో వ్యక్తి ఎవరున్నా కూడా వాడిని గెలిపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కి మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పండి అంటారు. బీజేపీ అయినా ఓకేనా? బీజేపీ కూడా అవుతుంది. బీజేపీ కూడా ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా మేమే స్కిప్ అయి ఉండొచ్చు. ఇండిపెండెంట్ గా ఇంకే అభ్యర్థి ఉన్నా ఆ వ్యక్తిని గెలిపించే అవకాశం ఏంటి కొత్త వ్యక్తులకు అంటారు. ఎందుకంటే మేము ఉంటుంటే రేస్ లో ఖచ్చితంగా నేను అడిగేవాళ్ళు, మా పార్టీకి ఓటు వేయండి, మా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి, మా పార్టీకి గెలిపించండి అనే నినాదంతో మేము ఖచ్చితంగా ముందుకు వచ్చేవాళ్ళు. మీ పార్టీ నుంచి వేరే వాళ్ళు నామినేషన్ వేయొచ్చుగా? బీఫామ్ అంటే దివ్య గారు కొద్దిగా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్షియల్ బిజినెస్ ఉమెన్ కాబట్టి కొద్దిగా ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ అన్నప్పుడు ఎంతో అంత మినిమం ఖర్చు పెట్టుకోవాలి. మన పార్టీలో ఉన్న వ్యక్తులు అంతా ఖర్చు పెట్టుకునే వ్యక్తులు కాదు. సో అందుచేత ఆవిడకి ఇవ్వడం జరిగింది. అది కూడా లాస్ట్ మూమెంట్ లో. అప్పటిదాకా మనకి క్యాండిడేట్స్ అనే వాళ్ళు కొద్దిగా అటు ఇటు అవ్వడం బట్టి లాస్ట్ మూమెంట్ లో తెలిస్తే మంత్రి గారు దివ్య గారు అయితే సూటబుల్ పర్సన్ అని చెప్పి లేడీ సెంటిమెంట్, ఎందుకంటే ఇక్కడ కూడా మనకి లేడీ సునీతమ్మ గారు కనబడుతూ ఉన్నారు కదా, ఆ స్ట్రాటజీలో ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మన పార్టీ ఖచ్చితంగా ఉన్నట్టు ఈరోజు నేను ఓపెన్ గా బహిరంగంగా నేను ప్రతి ఒక్కరిని అడిగేవాళ్ళము, ఓటు భిక్ష చెయ్యండి, ఇది మీ మేలు కోసం, మీ కుటుంబ బాగు కోసం అడిగేవాళ్ళం. కానీ ఛాన్స్ లేదు కాబట్టి బీఆర్ఎస్, బీజేపీ, దాని తర్వాత కాంగ్రెస్ కి కాకుండా కొత్త వ్యక్తులకు వీలుంటే అవకాశం ఇవ్వండి. సుమారుగా 160 పైన క్యాండిడేట్స్. మీరు ఇండిపెండెంట్ గా చేయొచ్చుగా, మీకు ఇక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందిగా. మీ తాతగారు కావచ్చు, మీ బాబాయ్ గారు కావచ్చు, శ్రీహరి గారు కావచ్చు, అండ్ మీకు సంబంధించిన ఇక్కడ కొంతమంది వ్యక్తులు
మేము ఇప్పుడే కదండి ప్రజల్లోకి వెళ్ళడం ప్రారంభించాము, ఇప్పుడే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం ప్రారంభించాము. సో ప్రజలకి పార్టీ అంటే ఏంటో తెలియాలి, మనం అంటే ఏంటో తెలియాలి. కాబట్టి ప్రజల్లో ఒక నమ్మకం కదలాలి. ఈ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఎట్లా నడుస్తా ఉందంటే నమ్మకమైన పునాదుల మీద నడిచేది రాజకీయ వ్యవస్థ. అరే కేసీఆర్ చేస్తాడనే ఒక నమ్మకం ఉన్నందుకు 2 సార్లు కేసీఆర్ కి పట్టం కట్టారు ప్రజలు. వాస్తవమేనా? కేసీఆర్ మీద నమ్మకం పోయింది కాబట్టే కదా రేవంత్ రెడ్డి మీద నమ్మకం వచ్చింది. అప్పుడే కదా రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు. కానీ ఈ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి మీద కూడా నమ్మకాన్ని ప్రజలు కోల్పోయారు. ఆయనకు అధికారం లేనప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన స్ట్రాటజీస్, ఆయన ఐడియాలజీ ప్రజలకి పూర్తి విశ్వాసాన్ని కలిగించింది. అరే ఇట్లాంటి వ్యక్తి ఉంటే ఏదో చేస్తాడు. ఆయన ఏమన్నాడంటే మూసీ నది కిందికి వెళ్ళి నేను టనల్ వేస్తాను, మూసీ నది కిందికి వెళ్ళి నేను అండర్ వేలు పాసులు రోడ్లు వేస్తాను, రాత్రి వేళ అక్కడ షాపింగ్స్ పెడతాను, 3వ సిటీ నేను కడతాను, 24 hours ఐటీ కారిడార్ లాగా మొత్తం సిటీ అంతా ఓపెన్ పెట్టాలి, షాపులు నడవాలి అని చెప్పి కేసీఆర్ గారు 10 o'clock దాకా టైప్ చేసి పడేస్తారు. 10 తర్వాత నథింగ్, అన్ని క్లోజ్. అంటే ఈయన ఎలక్షన్ కి ముందు ప్రజలకి, అంటే ప్రజల యొక్క నిజమైన నీడ్స్ ఏవైతే ఉన్నాయో అర్థం చేసుకొని దాన్ని నేను తీసుకెళ్తా అని చెప్పారు. కాబట్టి ప్రజలు పూర్తిగా నమ్మారు. కానీ ఈ 2.5 సంవత్సరాలు మనం చూస్తే అవన్నీ అవాస్తవాలు, అవన్నీ అబద్ధాలు అని చెప్పి కుల్లంకుషగా మనకి అర్థమైపోయింది. సరే రైట్, మీ పార్టీ స్టాండ్స్ ఏంటి అసలు? మీరు ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చూడండి, ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏంటి? మేము ఇంకేమి అంటే పడదాకా మనం మేనిఫెస్టో అనేది పడదాకా ప్రజలకు మేనిఫెస్టో లేకుండా అసలు ఎలక్షన్స్ లోకి ఎలా వస్తారు? ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? ఎలా ఓటేస్తారు మీకు? ఇప్పుడు మనకి ఒకవేళ నామినేషన్ యాక్సెప్ట్ అయ్యి ఉంటే మనం ఒక మేనిఫెస్టోని ఖచ్చితంగా మనం డిజైన్ చేయాలి. చేయకుండా అయితే నువ్వు వెళ్ళలేవు కదా. ఖచ్చితంగా నామినేషన్ వేసిందా యూ హ్యావ్ ఎ టైం. ఇప్పుడు ఒక 10 days 11 days టైం ఖచ్చితంగా మన ఒక మేనిఫెస్టో మనం చేసుకొని ఖచ్చితంగా వెళ్తాం. ఇంకో పాయింట్ మీరు అనేది మంచి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఆర్పిఐ పార్టీ గెలిచినా కూడా ఆర్పిఐ పార్టీ చేసేది ఏంటంటే, నేను అక్కడ అవును గవర్నమెంట్ నా చేతిలో లేనప్పుడు నేను ఎన్ని మేనిఫెస్టోలు చేసుకొని వచ్చి ప్రజల ముందుకు వచ్చినా ప్రజల్ని నేను ఫూల్ చేసినట్టేగా. దెర్ ఇస్ నో పాయింట్. అందుకే నేను ఏమంటా అంటే, మేము ట్రాన్స్పరెంట్ గా యథార్థంగా ఉన్నాము కాబట్టి మేమేం మేనిఫెస్టో లేదని చెప్పి అంటున్నాం ఓపెన్ గా. ఇట్లా ఎవరైనా చెప్తారు? ఇంత ఓపెన్ ధైర్యంగా ఎవరైనా చెప్తారా అంటారు. మేనిఫెస్టో లేదు అని అంటే లేదని కాదు, వి హావ్ సమ్ ఐడియాస్ ఇట్లా దీనిలో సమీకరించేది. ఎందుకంటే కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది. 55 pages ఆఫ్ కాంగ్రెస్ నా దగ్గర స్టిల్ ఉంది. ఆ దానిలో ఉన్న ప్రామిస్ యూత్ కి కానీ, ఫార్మర్స్ కి కానీ, డ్రైవర్స్ కి కానీ, రకరకాల డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన 55 కాంగ్రెస్ మేనిఫెస్టో మొత్తము చాలా అద్భుతంగా ఉంది. కానీ అవన్నీ బూటకమే, అవన్నీ అబద్ధాలే. పవర్లోకి రావడానికి కోసమే మేము ఆడిన నాటకం అని చెప్పి ప్రూవ్ అయిపోతాం. ఓకే రైట్. సో ఇక్కడ నవీన్ యాదవ్ గారు అయితే అన్ఫిట్ అని మీరు చెప్తారు 100%. సో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలీదా? ఒక గవర్నమెంట్ ని ఫామ్ చేసిన వ్యక్తికి టికెట్ ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో తెలీదా? మీరేమో వాళ్ళేమో అయినాడు కదా, క్రైమ్ అంటున్నారు, క్రైమ్ కేసులు అంటున్నారు. అవునండి, ఇప్పుడు అంతా తెలిసినా కూడా, మరి అంత తెలిసి కూడా ఒకవేళ నాకు ఒక విషయం చెప్పండి, నిజంగానే నవీన్ యాదవ్ గారికి అంత మీరు చెప్పిన బ్యాక్గ్రౌండ్ ఉంటే, బ్యాక్గ్రౌండ్ ఉంటే ప్రజలు అంతమంది ఎందుకు మద్దతు ఇస్తారు ఆయనకి? ఆయన బయటకు వస్తే ప్రజలు లక్షలాది మంది అక్కడ నామినేషన్స్ రోజు, లేకపోతే బైక్ ర్యాలీ రోజు అయితే వేలాది మంది ఎందుకు వస్తారు? మీ స్టూడియోకి వచ్చే ముందే నా ముందుగా నవీన్ యాదవ్ వెళ్ళాడు. జస్ట్ 2 కార్లు 3 కార్లు 4 కార్లు ఉన్నాయి. ఎక్కడ ఉన్నారు లక్షల మంది ప్రజలు? ఇప్పుడు వెళ్ళారు. నేను నామినేషన్ అంటున్నా, అదే అంటా ఉన్నాను. అక్కడ అర్థం చేసుకోవాలి. అంత ఆదరించే వాళ్ళంతా డైలీ తిరగాలిగా. ఏం డైలీ తిరగట్లేదు? నామినేషన్ అనేది ఒక ఒకేషన్, నామినేషన్ అనేది ఒక సెలబ్రేషన్. కాబట్టి ఆ డేట్ కి డ్యూటీలు అన్ని బంద్ పెట్టుకొని ఇలాగంతా ఖాళీ తిరిగేటోళ్ళు ఉంటారు. ఎవరైనా అందరు డ్యూటీలు చేసుకునేటోళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ఫార్మర్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. అన్ని అభిమానంతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఒక సంఖ్య 1% 2% ఉండొచ్చు. మిగతా వాళ్ళంటూ డబ్బులు పెట్టి తెచ్చుకునే వాళ్ళేగా. డబ్బులు పెట్టకుండా ఎవరు వస్తారండి? మళ్ళీ ఇప్పుడు ఏం లేరే, అంత మా అభిమానులు లేరే, లక్షల మంది అభిమానులు. ఒక్కరోజు కనబడ్డారే, ఈ 11 రోజులు కనబడాలిగా. ఇప్పుడు వెళ్ళింది కారు, 2 కార్లు 3 కార్లు, అక్కడి నుంచి ఎవరు లేరు జనాలు. ఎక్కడ పోయారు లక్షలాది మంది జనాలు? ఓకే రైట్, మీరు నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, బట్ అండి ఎందుకంటే క్యాండిడేట్ కాబట్టి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్. మరి శ్రీశైలం యాదవ్ గురించి మీరు ఆలోచించలేదు అంటే? ఇక్కడ ఇట్లా బయట మాట్లాడితే మీకు ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇబ్బంది జూబ్లీ హిల్స్ లో మీరు ఎక్కడ తిరిగినా వాళ్ళ ఫాలోవర్స్
ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాం కదా, మనం ఏం తప్పేం మాట్లాడలేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఓపెన్ గానే మాట్లాడుతూ ఉన్నారు, మీడియాలో మొత్తం మాట్లాడుతున్నారు, ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు, మీడియా వెళ్ళి ప్రజలను అడుగుతా ఉంది, లేడీస్ని అడుగుతా ఉంటే మొన్నే చూస్తా ఉన్నా, చాలా బాధ అనిపించింది. ఆ లేడీ ఎవరు చెప్తున్నా, మమ్మల్ని తిరగనియట్లేదు అయ్యా, తిరగాలంటే కూడా భయం వేస్తుంది అంటుంది. ఎందుకమ్మా ఏమైందని చెప్పి ఆ ఇంటర్వ్యూలో అడిగితే, రాత్రుల పూట ఇక్కడ తాగడము, రాత్రి పూట 10 మంది 20 మంది కూర్చొని గోలలు చేయడము, సీసాలు పగల కొట్టడము, మేము ఏమన్నా అంటే అని చెప్పి మీదకి రావడం, ఇట్లా చేస్తున్నాం, మాకు భయం వేస్తా ఉందని తిరగాలంటే అని వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. దిస్ ఇస్ పబ్లిక్ స్టేట్మెంట్. ఉన్న క్యాండిడేట్ గురించి, కాంగ్రెస్ క్యాండిడేట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ చేసిన పెద్ద బ్లండర్ ఏంటంటే నవీన్ యాదవ్ అనే ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వడం. కాంగ్రెస్ 100% చెప్తాను, మళ్ళీ ఓడిపోద్ది. చూడండి, ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓడిపోద్ది. కాంగ్రెస్ ఓటమి ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే, ఓకే, ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే, లెట్ మీ కంప్లీట్ చేసి, ఓకే, ఒకవేళ నవీన్ యాదవ్ కంప్లీట్ చేసి వస్తాను. చెప్పండి. కాంగ్రెస్ ఓటమి అనే డోరు నవీన్ యాదవ్ తో ఓపెన్ అవుతుంది. ఈయన తట్టుతా ఉన్నాడు, ఈయన తీస్తాడు ఓటమి. ఒకవేళ గెలిస్తే గెలవడు. ఎలా గెలుస్తాడు నాకు చెప్పాలి. ఏ స్ట్రాటజీలో గెలుస్తారు? ఎందుకు చీటింగ్ చేసి గెలుస్తాడు అంట. గవర్నమెంట్ రూల్ చేస్తుంది కాబట్టి చేసి గెలుస్తాడు అంట. గవర్నమెంట్ రూల్ చేస్తుంది ఇక్కడ, కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేస్తుంది కాబట్టి చీటింగ్ చేస్తాడు అంటారు. ఆధారంతో మాట్లాడుతున్నా. మొన్న న్యూస్ లో చూస్తా ఉన్నాం కదా, కేటీఆర్ గారు మాట్లాడారు, అక్కడేమో రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఏమని ఓట్ చోరీ అని చెప్పి మోడీ గారి గురించి ఆయన మొత్తం డిస్ప్లేలు వేసుకుంటూ మాట్లాడారు. కేటీఆర్ గారు కూడా మొన్న మాట్లాడారు, చూసారా న్యూస్ మీరు? ఆయన కూడా ఎల్సీడీలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడారు నవీన్ యాదవ్ గురించి. ఓట్ చోరీ జరుగుతా ఉంది ఇక్కడ కూడా అని చెప్పి మాట్లాడి. ఏంటంటే ఆయన సొంత తమ్ముడైన వెంకట యాదవ్, ఆయన 2 ఓటర్ ఐడీలు దొరికినాయి. క్లియర్ గా డిస్ప్లే చేశాడు ఆయన 10-15 days బ్యాక్. సిరిసిల్లకు సంబంధించిన ఒక వ్యక్తిది 3 ఓటర్ ఐడీలు. ఇక్కడ సిరిసిల్ల అయినా, ఇక్కడ ఆయనకి ఏం పని? ఆయన 3 ఓటర్ ఐడీలు. అంటే రేవంత్ రెడ్డి ముందు నుంచే దొంగ ఓటర్ ఐడీలు తయారు చేయడము, ఎక్కడి నుంచో జనాల్ని మొత్తం ఇక్కడ డంపు చేయడము, ఒక ఇంట్లో వాళ్ళందరినీ పెట్టి ఒక ఇంటి మీదకెళ్ళి 200, 300, 1000, 5000 ఎన్ని సృష్టిస్తారో ఒకటే అడ్రస్ మీదకెళ్ళి ఇంతమంది ఉన్నారని పెట్టడము, అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇవన్నీ ట్యాంపరింగ్ ప్రతి ఒక్కరికి తెలిసి ఎట్లా చేస్తున్నారు. అది అడ్డంగా దొరికి కేటీఆర్ ఆల్రెడీ బయట పెట్టాడు కదండి. గెలుస్తాడు నేను అదే అంటా ఉన్నా. ఎందుకు మీరు నవీన్ యాదవ్ టార్గెట్ చేస్తారేంటి? పర్సనల్ రీజన్స్ లేకపోతే నవీన్ యాదవ్ కి మాకే పర్సనల్? మరి ఎందుకు టార్గెట్ చేస్తారు? పొలిటికల్ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడట్లే, నవీన్ యాదవ్ కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడట్లే, అధికారంలో నవీన్ యాదవ్ గురించే మాట్లాడుతున్నారు. క్యాండిడేట్ అయినా కాబట్టి నువ్వు ఇస్తే ఒక ఎడ్యుకేటెడ్ కి మాట్లాడు. బ్రదర్ ఒక మాట, నవీన్ యాదవ్ ఎడ్యుకేటెడ్, నేను ఒక మాట ఏమన్నానంటే, ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు బ్రదర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ కి ఇస్తావా లేకుంటే సమ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఒక వ్యక్తికి ఇస్తావా? ఎవరికి ఇస్తాను? ఒక డాక్టర్కి ఇస్తావా? నాకు ఎందుకు బాధ అంటే, మా డాక్టర్ మా దివ్య గారిని మీరు రిజెక్ట్ చేశారు కాబట్టి నాకు నువ్వు ఆమెను ఎలో చేసి ఈరోజు ఆమె పోటీలో ఉంటుంటే ప్రజల్ని ఆదరించారా? ఆమెను ఆదరించరా? లేయ్యా, ప్రజలకి మా మీద నమ్మకం ఉంది, మీ మీద మీ పార్టీ మీద, మీ మీద వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి మమ్మల్ని గెలిపించారంటే నేను 100% యాక్సెప్ట్ చేశాను. అఫిడవిట్ కి సంబంధించి సరిగ్గా చూసుకోలేదు, ప్రజలకి ఏం సరి చేస్తారు? ప్రతి మానవుడు తప్పులు ఇప్పుడు చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు నిలబడతా. చదువు సంధ్య లేని వాళ్ళు కూడా, మోడీ గారు ఉన్నారు, ఆయన ఏమన్నా నేను ఛాయ్ అమ్ముకున్నా ప్రధానమంత్రి కాలేదా? ఆయనకి చదువు రాదు కదా. చదువు రానప్పుడు ఆయన ఎవరు ఫిల్అప్ చేసి ఉండొచ్చు నాకు చెప్పాలి. ఇది కామన్ గా సెన్స్ తో, లాజికల్ గా, హ్యూమానిటీతో ఆలోచన చేస్తే మోడీ గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటే అట్లా చాలా మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళకి చదువు రాదు కదా. వాళ్ళు ఎలా ఫిల్అప్ చేస్తారో, సమ్ అడ్వకేట్ హైర్ చేసుకుని ఎవరో ఏం చేస్తారో రాస్తారు. ఈవిడ స్వదాగా, ఈవిడ సొంతగా షీఈ్ అన్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ కాబట్టి ఆవిడ రాసిందండి. ఫస్ట్ టైం షీఈ్ ఫైలింగ్ ద నామినేషన్. ఆబ్వియస్లీ సీరియల్ నంబర్ తప్పు రాసిందండి అంతే, మొత్తం కాదు. ఓటర్ ఐడికి సంబంధించిన సీరియల్ నంబర్ తప్పు రాసింది. అంత పెద్ద ఫామ్ లో అన్ని పేజెస్ లో ఇక్కడ చిన్న మిస్టేక్ అవుద్దిగా. యూఆర్ సిట్టింగ్ దేర్, యూ హ్యావ్ బీన్ ఎడ్యుకేటెడ్, యూఆర్ సిట్టింగ్ ఇది ఒక పెద్ద గెస్టెడ్ పొజిషన్ లో ఉండి అది మీరు చెప్పవచ్చు, అమ్మా ఇది చిన్న మిస్టేక్ అయింది, కరెక్షన్ చేసుకో, అయిపోయాయి. లేదా అక్కడ ఉంటే చిన్న సీరియల్ నెంబర్, ఒక ఈ సీరియల్ నెంబర్ 1 వేసారా, 2 అండి మీది, అయిపోయాయి. మనిషి అన్నప్పుడు చిన్న ఏవో జరుగుతాయి కదా, రైటింగ్స్ అన్నప్పుడు ఏ టెన్షన్ లో ఉంటాం, ఏ ప్రెషర్ లో ఉంటాం. ఇట్స్ స్మాల్ థింగ్ అండి. ఇంత చిన్న విషయానికి నువ్వు రిజెక్ట్ చేస్తే మళ్ళీ అబ్వియస్లీ అది మాకు బాధగా ఉంటుందా అంటాను. ఈ అణచివేత అనేది బాధగా ఉంటుందా? సమాజంలో మేము ప్రజల కోసం మాట్లాడొద్దా? ఓకే, అక్కడ దానికి నవీన్ యాదవ్ ని తిట్టడానికి సంబంధం లేదు. నవీన్ యాదవ్ ని నేను ఎక్కడ పర్సనల్ గా
క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసినట్టు పర్సనల్ అటాక్ చేసినట్టు లేదు. ఐఎమ్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ ద కాంగ్రెస్ పార్టీ. ఈజ్ అ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్. మరి So Congress party are not chosen a right person. ఎందుకు క్రైమ్ His background is openly discussed. అది పర్సనల్ ఎట్లా అవుద్ది? క్యారెక్టర్ మనం ఎక్కడ కూడా అసాసినేషన్ చేస్తున్నాం కదా. దట్ ఇస్ నాట్ క్యారెక్టర్. అతని మీద ఉన్న ఆరోపణలేమో ఆరోపణలు కాదండి. మీకు అతని మీద ఎవరైనా ఆరోపణలు చేస్తారేమో, అతను క్రైమ్ చేశాడని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? మీరు కనుక్కోండి ఒకసారి ఆయన అంటే వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటే మీకు తెలిసిపోతుంది కదా. నేను స్పెషల్ గా చెప్పేది ఏంది, ప్రపంచం అంతా కూడా ఎక్కుస్తా ఉంటే మనం కొత్తగా చెప్పేది ఏముంది? అది అందరికీ తెలిసిన విషయమే అది. There is no personal attack here. I'm talking about the candidate. A proper candidate was not chosen, selected by the Congress party అంటారు. దానికి మించి అట్లా అలిగేషన్స్ లేకుండా, అట్లా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంకా సంథింగ్ బెటర్ సమ్మన్కి అసలు కాంగ్రెస్ పార్టీలో నాయకులే లేరా? సీనియర్ నాయకులే లేరా? ఇప్పుడైనా కాంగ్రెస్ నుంచి ఎవరు పీజర్ గారు మీరు మాట్లాడేది పీజర్ గారు మీరు మాట్లాడే దాన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే, అంటే గెలిచే టికెట్ ని ఇచ్చారు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు గెలవరు, చీటింగ్ చేస్తున్న గెలవడం. మరి ప్రజలే గెలిపించినప్పుడు ఎందుకు టార్గెట్ చేయడం? గెలవరండి, ఎలా గెలుస్తారు? నేను ప్రజల వాయిసే ప్రజల గొంతే నాదైంది కదా. ఈరోజు ఈ మీడియా ముందే కూర్చుంటున్నా. ఈ జూబిలీస్ లో ఉన్న సుమారుగా 3,63,000 ఓట్లు ఎన్నైతే ఉన్నాయో ఆ ఓట్లలో సగం మంది ఎంతమంది అయితే చెప్పుకోలేని బాధ నేను మాట్లాడుతా ఉన్నా. వాళ్ళ గొంతుకనే గొంతుగా మాట్లాడుతా ఉన్నా, వాళ్ళ వాయిస్ అనే వాయిస్ గా మాట్లాడుతా ఉన్నా. సరే, ఎవరు గెలుస్తారు ఇది చెప్పండి. ఎవరు గెలుస్తారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. నాకంటూ ఒక ఒపీనియన్ ఉండొచ్చు, బట్ అది ప్రజలు డిసైడ్ చేస్తారు. మీ ఒపీనియన్ చెప్పండి. నేను చెప్పలేనండి, బికాస్ ఐ మీన్ పొలిటికల్ పార్టీ ప్లాట్ఫామ్ ఉన్నా ఐ కెనాట్ టెల్ దట్. ప్రజలకి తెలుసు అది ఎవరు గెలుస్తారు అనేది. ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ చేస్తారు. మరి మీరెందుకు పోటీ చేయట్లేదు? అదే నేను మొదట్లో చెప్పాను కదా, మనం ఎడ్యుకేట్ చేయాలి ప్రజలను అనేది. ప్రజల నమ్మకాన్ని పుట్టించాలని ఏదైతే చెప్పానో, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఆ సిద్ధాంతం మీద మనం వెళ్తా ఉన్నాం కాబట్టి ప్రజల్లోకి మన పార్టీని బలంగా తీసుకెళ్ళడానికి మేము ప్రారంభించాం. సో ప్రజలకు అది అర్థమైన రోజు మేము ఖచ్చితంగా అంటే ఇంకొక 2-3 years టైం ఉంది కాబట్టి 2-3 years లో ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఎంతవరకు అయితే అంతవరకు క్యాండిడేట్స్ నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు షూర్లీ మీరు అన్నట్టుగా నా నియోజకవర్గం కుక్కడపల్లి కాబట్టి 110% కుక్కడపల్లి నుంచి నేను నామినేషన్ ఇస్తాను. ఆల్రెడీ 2018లో నా తమ్ముడు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారు. ఈసారి ఖచ్చితంగా నేను బరిలో ఉంటాను. ఓకే, మీది అంబేద్కర్ పార్టీ. ఎస్, అంబేద్కర్ కి వాల్యూ ఇస్తారా? 100%. మీరు కాదు, ప్రజలు ఇవ్వాలి. ఇస్తున్నారా? ఇవ్వాలా అంటే ఇప్పటివరకు ఇవ్వలేదా? అయితే ఇప్పుడు ఈ ప్రశ్న ఇవ్వాలి అంటున్నారంటే ఇప్పటివరకు ఇవ్వలేదా? ఇవ్వాలి. మళ్ళీ మీరు ఇవ్వాలని అంటారంటే ఇప్పటివరకు ఇవ్వలేదా? ఇచ్చి ఉంటే ఈరోజు ఆర్పీఐ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. అంటే ఇప్పటివరకు అంటే వాల్యూ ఇవ్వలేదనేగా అర్థం మీరు చెప్పినట్టుగా. అంటే మీ పార్టీకి వాల్యూ లేదా? పార్టీకి వాల్యూ లేదు కాబట్టి ఈ రోజు పార్టీ అధికారంలో లేదు. వాల్యూ లేని పార్టీని ప్రజలు ఎలా గుర్తిస్తారు? ప్రజలు ఎలా ఓటేస్తారు? వాల్యూ లేని పార్టీకి ప్రజలు ఎలా గుర్తిస్తారు? ఎలా ఓటేస్తారు? మీరే చెప్తున్నారు వాల్యూ లేదు, వాల్యూ ఇవ్వలేదని మీరే చెప్తున్నారు, వాల్యూ లేదని మీరే చెప్తున్నారు. వాల్యూ లేని పార్టీని నమ్మి ప్రజలు ఎలా ఓటేస్తారు? ఇన్ని రోజులు హామీలు ఇచ్చి ఇన్ని రోజులు పార్టీకి ఓటేస్తారు, కానీ మీ వాల్యూ లేని పార్టీకి ఎట్లా వేస్తారు? ఇన్ని రోజులు పార్టీ అంటే నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఆల్మోస్ట్ ఒక 3-4 months అవుతా ఉంది. మీ పార్టీకి సంబంధించి పార్టీకి ఇచ్చి ఇన్ని రోజులు అంటే దాన్ని మనం ప్లస్ గా తీసుకోవచ్చో మైనస్ గా తీసుకోవచ్చో నాకు తెలియదు, కానీ పార్టీని బలంగా తీసుకెళ్లే నాయకులు బహుశా పార్టీలు లేనందుకు, పార్టీ సిద్ధాంతాలని వాల్యూస్ మీరు వాల్యూ అంటా ఉన్నారు, ఆ వాల్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు లేకపోయినందుకు, అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీ, అంబేద్కర్ యొక్క గొప్పతనం, అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి నేను ఎడ్యుకేట్ అన్న అంబేద్కర్ గారు చెప్పిన మాట ఫస్టే ఎడ్యుకేట్ అని చెప్పన్నాడు. ఆ ఎడ్యుకేషన్ అనేది ప్రజల్లో లేకపోవడం బట్టి ప్రజల యొక్క కళ్ళకి మస్కతనము, డబ్బు, బీర్ సీసాలు అని చెప్పి, బిర్యానీలు అని చెప్పి రకరకాలుగా వాళ్ళని మస్క పెట్టేసి అక్కడి వరకు వారి ఫ్యూచర్ మా ఓటు యొక్క వాల్యూ, ఓటు యొక్క ఏమంటారు దాని వెయిటేజ్ తెలుసుకోకుండా డబ్బుతో ప్రజల్ని మనోనేత్రాలు గుడితనం చేయడము అనేది జరిగింది. కాబట్టి ఆ మనోనేత్రాలను తెసేపూచి మేము తీసుకున్నాము, దాన్ని ఎడ్యుకేట్ అని చెప్పి అంటాను. అందుకే మాకు 2 years 3 years టైం ఏదైతే ఉందో, మేబీ ఒక జెమినీ ఎలక్షన్స్ 2026కి రావచ్చు, 27కి రావచ్చు, లేదా 3 years అయితే 28కి రావచ్చు. ఏదేమైనా కానీ ఏది ఇప్పుడు సస్టైనబుల్ టైం ఉందో ఈ టైంలో ఖచ్చితంగా ప్రజలు మేము ఎడ్యుకేట్ చేస్తాము అన్నాను నేను. అందుకే ఎడ్యుకేట్ చేసిన రోజు ఖచ్చితంగా ప్రజలకి వాల్యూ అర్థమవుతుంది. ఇప్పటిదాకా వాళ్ళకి వాల్యూ తెలియక అంబేద్కర్ గారి గురించి అర్థమైందా? అంబేద్కర్ గారి మెయిన్ సిద్ధాంతం కదా, పార్టీది ఏముందండి? అంబేద్కర్ గారి ఐడియాలజీ, అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం. అంబేద్కర్ గారు లేకపోతే మీరెక్కడ, నేనెక్కడ?
అసలు ఈ దేశం ఎక్కడ పోయేది మనవాదంతో, కాస్టిజంతో ఎక్కడ పోయేది? కులము మతం కొట్టుకొని చచ్చేవారు. చదువుకోవడానికి ఎవరికి ఫ్రీడమ్? ఆయన చేసిన కార్యాన్ని బట్టి అంతో ఇంతో మనం అందరము లేదా కాస్టిజం, డెమోక్రసీ అనే దాన్ని ఫాలో అవుతా ఉన్నాం. ఇప్పుడు లేదా కాస్టిజం, అందుకంటే ఇప్పుడు లేవా రిజర్వేషన్స్? ఉన్నాయి. ఎందుకు? ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి. ఇంకా నువ్వు ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళు, ఇంకా నువ్వు ఎడ్యుకేట్ చేయాలి. అంబేద్కర్ గారి ప్యూర్ ఐడియాలజీ సిద్ధాంతాన్ని తీసుకెళ్ళిన నాడే ఈ ఇండియా కానీ లేకుంటే తెలంగాణ కానీ బాగుపడుతుందని చెప్పి నా ఉద్దేశం. మరి ప్రజలు ఎందుకు ఆ పార్టీని నమ్మట్లా? ప్రజలు మర్చిపోయారంట, లేదా ప్రజలకు గుర్తు లేదంటున్నాం, ప్రజలకి అవగాహన లేదంటారు. ప్రజలకి ఎందుకంటే 70 years బ్యాక్ వచ్చిన రాజ్యాంగాన్ని ప్రజలు గుర్తుపెట్టుకుని ఇంకా ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు, ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు నాకు 1000 రూపాయలు అవసరం ఉందంటే, అరే నా పార్టీలో ఒక్క రోజు నేను తిరిగితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నాకు కూలీకి ఒక 1000 రూపాయలు వస్తాయి కదా, నాకు రాజ్యాంగంతో నాకేం పని? వాళ్ళకి అవసరం లేదు కదా. ఈ బ్రెయిన్ అంతా యాక్టివేషన్ అంతా అక్కడే ఉంటుంది. నాకు ఈరోజు 1000 రూపాయలతో నా కుటుంబాన్ని నేను ఫీడ్ చేసుకోగలుగుతాను. సో ఈ కోణంలోనే తప్పు జరుగుతూ ఉంది కాబట్టి ఈ 2-3 years ఖచ్చితంగా మేము ప్రజల లోపలికి అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని బలంగా తీసుకొని వెళ్తాం. దీనిలో ఖచ్చితంగా అగ్రకులాలు జాయిన్ అవుతా ఉన్నారు, రెడ్డిలు జాయిన్ అవుతా ఉన్నారు, నాయుడులు జాయిన్ అవుతా ఉన్నారు, చౌదరి జాయిన్ అవుతా ఉన్నారు మన పార్టీలో. ఇది ఎట్లా అయిపోయిందంటే, ఇది అంబేద్కర్ గారు కాబట్టి ఇది SC STకి సంబంధించింది, దళితులకు సంబంధించింది, మాకు సంబంధించింది కాదని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది తప్పు. చాలా మంది పెద్ద అగ్రకులాలు, రెడ్డిలు, చౌదరిలు, నేను అంత, ఎందుకంటే నేను నాయుడుని, అందరూ దీనిలో జాయిన్ అవుతా ఉన్నారు. అవి వెల్కమ్ ఎవ్రీవన్ టు అవర్ పార్టీ. ఖచ్చితంగా వచ్చేది అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం. ఇంకో రాజ్యము కాదు కదా. అంబేద్కర్ రాజ్యం ఉంటేనే ఖచ్చితంగా మన దేశము ఈ యొక్క తెలంగాణ బాగుపడుతుంది నా ఉద్దేశం. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు పొలిటికల్లో రావడం కానీ, ఇదంతా మాట్లాడడం కానీ, ఇదంతా చేయడం కానీ, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అండ్ రాధాకృష్ణ గారు ఎవరు? మీకు ఏమవుతారు? టీడీపీ ex-MP. పుట్టపాక రాధాకృష్ణ గారు అండి ఆయన పేరు. పి రాధాకృష్ణ గారు మా తాతగారు. మా మమ్మీ వాళ్ళ మమ్మీ తమ్ముడు, అంటే మా మమ్మీకి మేనమామ అవుతాడు తాత. ఈ వాజ్ టీడీపీ రాజ్యసభ ఎంపీ. ఎన్టీఆర్ గారు టీడీపీ స్థాపించిన తర్వాత ఫస్ట్ సీటు ఓడిపోయింది ఏదైనా ఉందంటే చార్మినార్ సీట్. మా తాతగారు చార్మినార్ నుంచి పోటీ చేస్తే ఓడిపోయిన ఫస్ట్ సీటే చార్మినార్ మా తాతగారు. అప్పుడే ఎన్టీఆర్ గారు డైరెక్ట్ ఫోన్ చేసి మా తాతగారికి, బ్రదర్ నీ ఓటమియే నా గెలుపు, డోంట్ వరీ అని చెప్పి పెట్టేశారు ఫోన్. ఆయన ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చాడో, ప్రభుత్వంలోకి వచ్చి రాగానే తాతగారికి రాజ్యసభ ఇచ్చారు. సో అట్లా 1 term తాతయ్య గారు 1982 అనుకుంటా టీడీపీకి ఎంపీగా రాజ్యసభలో ఆయన ఉన్నారు. దాంతో ఇంకో తాతగారు వచ్చి కాంగ్రెస్ మెదక్ నుంచి ఈ వాజ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే. సనత్ నగర్ లో దైదా దేవేందర్ గారు అని చెప్పి స్వామి థియేటర్ దగ్గర ఉంటారు. బాగా ఫేమస్ పండిట్జీ అని చెప్పి పిలిచేవారు. 12 లాంగ్వేజ్లు వచ్చు. డైరెక్ట్ ఇందిరాగాంధీ, డైరెక్ట్ నెహ్రూ గారు, బాబు జగజీవన్ రావు గారు, ఫ్రీడమ్ ఫైటర్స్, వీళ్ళందరితో తాత వాజ్ ఫ్రీడమ్ ఫైటర్ ఆల్సో. అట్లా మా బ్యాక్గ్రౌండ్ నేనేం కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చింది కాదు. ఇది నా 3rd generation పాలిటిక్స్ లో. మా తాత కానీ, దాని తర్వాత మా మేనమామలు కానీ, దాని తర్వాత ఇప్పుడు నేను కానీ మా బ్యాక్గ్రౌండ్ వచ్చి అట్లా పొలిటికల్ గా వి హావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అన్నట్టు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.